హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియో వచ్చేసి రవ్వ లడ్డు అండి. అప్పుడే వంటలు నేర్చుకునే వాళ్ళు సైతం, పాకం పట్టరన్న వాళ్ళు సైతం ఈజీగా చేసుకునే రవ్వ లడ్డు అండి. పాకం లేకుండా రవ్వ లడ్డు అంటున్నారా? చేసుకోవచ్చండి. పాకం లేకుండా కూడా ఇది 1 మంత్ వరకు కూడా నిల్వ ఉంటుందండి. మనం కప్పుతో 1 కప్పు పెట్టుకొని, ఆ కప్పుతో 2 కప్పుల రవ్వ తీసుకొని 1 కప్పు షుగర్ తీసుకోవాలండి. షుగర్ ఎక్కువ తీసుకునే వాళ్ళు అయితే సరి తీసుకోవాలండి. మనం 2 కప్పుల రవ్వ తీసుకుంటే 2 కప్పుల షుగర్ తీసుకోవాలండి. షుగర్ తక్కువ తినే వాళ్ళు అయితే 1 కప్పు షుగర్ సరిపోతుందండి. నేనైతే 2 కప్పుల రవ్వ 1 కప్పు షుగర్ తీసుకున్నానండి. ఇది ఆయిల్లో కానీ నెయ్యిలో కానీ ఎంచుకుంటే బాగుంటుంది. నెయ్యిలో అయితే ఇంకా సూపర్ స్మెల్ బాగుంటుందండి. నేనైతే నూనెలో వేయించుకుంటున్నాను. స్టవ్ వెలిగించి స్టవ్ పైన పాత్ర పెట్టేసి పాత్ర వేడయ్యాక కాస్త ఆయిల్ ఎక్కువనే పోసుకున్నానండి. పోసుకొని నేనైతే బొంబాయి రవ్వను అలా పోస్తున్నానండి. సూజీ రవ్వ, ఉప్మా రవ్వ అని కూడా అంటారు. నేను అందులో అయితే పోసుకొని కలుపుకుంటున్నానండి. చూసారు కదండి, నేనైతే ఉప్మా క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాను, షుగర్ క్వాంటిటీ తక్కువ తీసుకున్నాను. కాస్త షుగర్ తక్కువే తింటాం కాబట్టి తక్కువ వేసుకున్నాను. చిన్న మంట మీద వేపుకోవాలండి, ఎందుకంటే మాడిపోయే అవకాశం ఉంటుంది. అలా కలుపుతూ వేపుకోవాలి. చాలామంది క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ సపోర్టివ్గా ఉంటుంది, ఎంకరేజ్గా ఉంటుంది. వీడియో మరింత షేర్ అయ్యే అవకాశం ఉంటుంది. నేను రెగ్యులర్గా చేస్తున్నాను కాబట్టి చెప్తున్నానండి. అంటే చుట్టాలు వస్తే అప్పటికప్పుడు స్వీట్ చేసి పెట్టాలన్నా కూడా ఈజీగా అయిపోతుందండి. కొత్త ఛానల్ పైన మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలండి. అలాగా గరిటెతో తిప్పుకుంటూ మాడకుండా వేపుకోవాలండి. ఇలాగ పచ్చివాసన పోయేదాకా ఇలా కలుపుతూ ఉండాలి, మాడకుండా. చాలాసేపు వేపితేనే పచ్చివాసన అనేది పోతుందండి. అలా వేపుకున్న దాన్ని పక్కన ఏ పాత్రతో తీసుకున్నామో ఆ పాత్రలో పోసుకోవాలండి. చిన్న బౌల్లో మనమైతే షుగర్ పోసుకున్నాము. 1 కప్ క్వాంటిటీ షుగర్ పోసుకున్నాము. 2 కప్పులకు 1 కప్ అని చెప్పాను, కానీ స్వీట్గానే ఉంటుంది. అలాగే చక్కెర తడిసేంత వరకే పోయాలండి, వాటర్ ఎక్కువ పోయకూడదు. మనమైతే యాలక్ పౌడర్ పోసుకున్నామండి. ఇలాచీ పౌడర్ చేసుకోలేని వాళ్ళు, అలాగే నాలాంటి వాళ్ళు అయితే అలాగే వేసుకోవచ్చండి. 3, 4 అలా వేసుకోవచ్చు. పాకం రాకముందుకే కాస్త ఒక పొంగు 2-3 పొంగులు వచ్చిన తర్వాత మనం వేపుకున్న రవ్వను కలుపుతూ ఉండాలండి. అందులో అలా కాసేపు ఉడికించాలి. ఒక 10-15 నిమిషాలు అయితే రవ్వను అదే షుగర్ సిరప్లో ఉడికించాలన్నమాట. పాకం రాకముందుకే అన్నాం కాబట్టి 10-15 నిమిషాలు ఉడికించాలండి. అలా ఉడికించిన తర్వాత ఇలా ఆరబెట్టుకోవాలి. చూడండి, దగ్గరికి వచ్చేస్తుంది. మనం వేడిగా చేయలేని వాళ్ళు సైతం ఆరిన తర్వాత వేసుకోవచ్చండి. చేతులు అయితే కాలుతున్నాయి, అందుకే నేను ఆరబెడుతున్నాను. చేయగలిగిన వాళ్ళు అయితే చేసుకోవచ్చు, కానీ ఆరాకే చేశాను. అలాగా అయ్యాక చేశాను అన్నమాట. 1/2 అవర్ 1 అవర్ తర్వాత అలా అయిందన్నమాట. స్మూత్గానే వచ్చాయి చూడండి. ఒకసారి అంతా ఆరిన తర్వాత, చల్లారిన తర్వాత మొత్తం కలిసేటట్టుగా మళ్ళీ కలుపుతున్నాను. ఇప్పుడైతే లడ్డూలు అయితే కడుతున్నాను అన్నమాట, ఒక్కొక్కటిగా. టేస్ట్ అయితే సూపర్ ఉండిందండి. 1 మంత్ వరకు అయితే నిల్వ ఉంటుంది. చేయరాని వాళ్ళు సైతం ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. ఇలా అయిన తర్వాత రాదనుకోకండి, లడ్డు వచ్చేస్తుంది, ఈజీగానే వచ్చేస్తుంది. నేను పూర్తిగా చల్లారాకే లడ్డు కడుతున్నానండి. వేడి మీద కట్టుకోలేం కదండి, అలాగన్నమాట. నేనైతే 1/2 kg వరకు తీసుకున్నాను కాబట్టి ఒక 15 నుండి 20 లడ్డూల వరకు అయితే వచ్చాయండి. అలా కడుతున్నాను. ఇంకా డ్రై ఫ్రూట్స్ ఉన్న వాళ్ళు కూడా నూనెలో కానీ నెయ్యిలో కానీ వేసుకోవచ్చండి.
మా అమ్మగారికి అయితే ఇవ్వడం జరిగింది. ఎలా ఉందో చూసి చెప్పడం జరిగింది. ఈజీగా మెత్తగా ఉండి పళ్ళు లేని వాళ్ళు సైతం చిన్నపిల్లలు సైతం ఈజీగా తినొచ్చండి. బాగుందని చెప్తుంది, సూపర్ అని చెప్తుంది. అలాగనమాట. మనం జీడిపప్పులు కానీ, బాదం పప్పులు కానీ, కిస్మిస్లు కానీ ఇంకా ఏవైనా పెట్టుకోవచ్చు. లేని వారు పెట్టారనమాట. నేను లేవు కాబట్టి పెట్టలేదండి, ఉన్నవాళ్ళు పెట్టుకోవచ్చు. చాలా ఈజీగా చేసుకునే రవ్వ లడ్డు అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా రవ్వ లడ్డూలు ఎలా చేయొచ్చో చెప్పండి. పాలతో కానీ ఇంకా వేడితో చేయొచ్చో చెప్పండి. మీకు ఎలాంటి వీడియోస్ చేయాలో కామెంట్లలో చెప్పండి. ఈ వీడియో అయితే నచ్చుతుంది అనుకుంటున్నానండి. చాలామంది క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ సపోర్టివ్గా ఉంటుంది, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. వీడియో మరింత షేర్ అయ్యే అవకాశం ఉంది. కొత్త ఛానల్ పైన మళ్ళీ అవ్వండి. సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలండి. 20 లడ్డూల వరకు అయితే వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.